తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆడపిల్లలను రక్షించుకుందాం, వారిని ఉన్నత చదువులు చదివించుకుందాం ఈ నినాదంతో పొదిలి పట్టణంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక బాలురు ఉన్నత పాఠశాల వేదికగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల బాలికలు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. పట్టణ వీధిలో సాగిన ఈ ర్యాలీ ఆడపిల్లల హక్కుల కోసం విద్యార్థులను గలమెత్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధామారుతి కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా కిషోర్ బాలికల వివాహ వయసు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లిళ్లు చేయటం చట్టరీత్యా నేరమని, ఎవరైనా బలవంతం చేస్తే భయపడకుండా 1098 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని ఆమె సూచించారు. కేవలం రక్షణే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమని, ప్రతి బాలిక సమతుల ఆహారాన్ని తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని ఆమె కోరారు. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆమె ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐసిడిసి సిబ్బంది కలిసి అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కిషోరి బాలికలందరికీ కూడా ఒక చిన్న పీసీపీఎన్డీటీ యాక్ట్ అంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టం గురించి మరియు బేటీ బచావో బేటీ పడావో అనే పథకం గురించి కూడా తెలియజేస్తూ ఆడపిల్లల యొక్క విద్యా ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజీ హై స్కూల్ నందు మన గౌరవ హెచ్ఎం గారు మరియు వీరందరి సహకారంతో కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా సైకిల్ ర్యాలీలో పిల్లలందరికీ కూడా చదువు పట్ల వాళ్లకు కావాల్సిన శ్రద్ధ గురించి, చదువు వల్ల వాళ్ళకు కలిగే ఉపయోగాల గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆడపిల్లలు చదువుకున్నందువల్ల ఉద్యోగం కోసం మాత్రమే చదువు కాదు, మనం భవిష్యత్తులో మన బ్రతుకుని కూడా మనం ఒక రకమైన మంచి మార్గంలో నడిపించుకోవడానికి, మన లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మన జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం అనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలనే విషయం అందరికీ తెలియజేశాము. చక్కగా పిల్లలందరూ కూడా వాళ్ళ 10వ తరగతి తర్వాత అందరూ కూడా మేము కాలేజీలోనే చేరుతామని అందరూ ప్రామిస్ చేశారు. ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీని నిర్వహించుకుంటూ మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజ్ నుంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను.